ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ అనే ఒక సర్వే చేసింది. ఆ సర్వే సీ ఓటర్తో కలిసి ఆ సర్వేలో తిరిగి భారతీయ జనతా పార్టీ ఇప్పటికిప్పుడు లోక్సభ ఎలక్షన్ జరిగితే సంపూర్ణమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుంది. అంటే గతంలో 240 సీట్లతో మాత్రమే మిగతా తన భాగస్వామ్య పక్షాల మీద ఆధారపడే ప్రభుత్వం నడుపుతున్న భారతీయ జనతా పార్టీ ఈరోజు పూర్తి మెజారిటీతో ప్రభుత్వంలోకి వస్తుందని చెప్పి ఆ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తెలుస్తుంది. ఇప్పుడు ప్రధానంగా భారతదేశంలో తిరిగి ఇప్పుడు 3 సార్లు భారతీయ జనతా పార్టీ వచ్చింది, 4గోసారి కూడా రాబోతుందన్న సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి ఒక ప్రధానమైన ప్రతిపక్షం లేకపోవడం అనేది దురదృష్టకరం. డెమోక్రటిక్ ప్రాసెస్లో ఒక మెయిన్ అధికార పక్షం, దానికి సమీపంగా ఉండే ప్రతిపక్షం ఉన్నప్పుడే డెమోక్రటిక్ ప్రాసెస్ సవ్యంగా నడుస్తుంది. అది ప్రజలకి అత్యంత ఎక్కువ జవాబుదారీగా ఉంటుందనేది మాత్రం వాస్తవం. అయినప్పటికీ ఈ ఇండియా కూటమిలో అనేక ప్రాంతీయ పార్టీలు ఒక పక్షంగా ఉండి ఒక జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాయి. అయితే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి అంశాలను తీసుకొని బీజేపీ మీద పోరాటం కాకుండా కేవలం కొన్ని ఎత్తుగడలతో, అంటే హిండెన్బర్గ్ రిపోర్టు, అదానీ మోడీ ఈ రకమైన ఎత్తుగడలతో కూడిన అంశాలను తీసుకొని పార్లమెంట్ను స్తంభింపజేయడం, పార్లమెంట్ నుంచి వాకౌట్ చేయడం లాంటివి చేయడం ద్వారా ప్రధానంగా క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజలకి వారి సమస్యల మీద స్పందిస్తున్నట్టుగా ఈ పార్టీలు అనిపించడం లేదు. ఇవన్నీ కూడా పేపర్లకు మాత్రమే పరిమితం అవుతాయి తప్ప మోడీ అవినీతి అలాంటివన్నీ కూడా చెప్పినప్పుడు కూడా ఈ పేపర్లకి సోషల్ మీడియాలో కొద్ది శాతం మాత్రమే ప్రభావితం చూపిస్తున్నాయి. అది అలా పెడితే ఇప్పుడు బీజేపీ ఆల్రెడీ 2024 ఎన్నికల్లో వెనకబడిపోయింది కనుక ఇక ఉత్సాహంగా ముందుకు వెళ్లాల్సిన పక్షాలు మరింత డీలా పడుతూ వస్తున్నాయి. మహారాష్ట్రలో మహాగఠబంధన్ చాలా చాలా బలంగా ఉంది. దాని స్ఫూర్తితో దేశం అంతా కూడా బీజేపీని ఎదుర్కోవచ్చు అనుకున్నారు. కానీ తిరిగి బీజేపీ అసెంబ్లీ ఎలక్షన్లో గెలవగానే ఆ గఠబంధన్ ఆలోచనలు మాత్రం రకరకాలుగా అయిపోయినాయి. మెయిన్ వాళ్ళ ఐడియాలజీ ఏమిటో అర్థం కాని స్థితిలో ఏర్పడ్డాయి. ఈ ఇండియా కూటమిలో రకరకాల ప్రాంతీయ పక్షాలు ఉండటం, ప్రాంతీయ స్థాయిలో వారికి రకరకాల ఎజెండాలు, రకరకాల ఆలోచనలు, రకరకాల ఓటు బ్యాంకులు ఉండటం వల్ల వాళ్ళు ఒక జాతీయ ఎజెండాని ఫాలో కాలేకపోతున్నారు. జాతీయ స్థాయిలో వాళ్ళ వాయిస్ని బలంగా వినిపించి బీజేపీకి ఎదురుగా నిలబడలేకపోతున్నారు. ఏవో కొన్ని చిన్న చిన్న సంఘటనల్ని తీసుకొని వాటితో బీజేపీ మీద, మోడీ మీద బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీళ్ళు బలంగా ఐక్యంగా ఉండటం చేయలేకపోతున్నారు. ఈ కారణాల వల్లే తిరిగి అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో కాశ్మీర్, జార్ఖండ్ ఈ రెండిట్లో కూడా బీజేపీ ప్రధాన ప్రతిపక్షం అయింది. కాంగ్రెస్ పార్టీ సరైన పెర్ఫార్మెన్స్ చేయలేకపోయింది. ఇక హర్యానాలో ఆప్ తనకు సహకరించకపోవడంతో కాంగ్రెస్ ఓడిపోయింది. ఢిల్లీలో ఆప్కి కాంగ్రెస్ సహకరించకపోవడంతో అక్కడ ఆప్ ఓడిపోయింది. సో పరస్పరం ఇద్దరు కూడా ఓడించుకున్నారు. మనం ఇలాగే ముందుకు వెళ్తే ఖచ్చితంగా మనం దెబ్బతినిపోతామని చెప్పేసి కాశ్మీరు ఫరూక్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ లీడర్ ఫరూక్ అబ్దుల్లా చెప్పడం మనం ఇక్కడ గమనార్హం. సో ఈ పరిస్థితుల్లో ఎవరు ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తే కరెక్ట్గా ఉంటుందని చెప్పి మూడ్ ఆఫ్ ది నేషన్లోనే కూడా సర్వేలోనే ఒక ప్రశ్నగా వాళ్ళు సర్వే చేశారు. దాంట్లో 30కి పైగా శాతం ఉన్న అంతకుముందు రాహుల్ గాంధీ గ్రాఫ్ కాస్త 24% పీపుల్ మాత్రమే ఇండియా కూటమికి రాహుల్ గాంధీ నాయకత్వం వహించాలన్నారు. మమతా బెనర్జీ అంతకుముందు 7% ఉన్నది, ఇప్పుడు దాదాపు 14-15% పెరిగింది. అంటే మమతా బెనర్జీ నాయకత్వం వహించాలనే ఆలోచన ఒకటి వచ్చింది ఇండియా కూటమికి. దాన్ని శరద్ పవార్ కూడా సమర్థించారు. అయితే మమతా బెనర్జీ నాయకత్వం వహించినప్పటికి కూడా ఇండియా కూటమి ఎప్పుడైతే జాతీయ స్థాయి అంశాల మీద స్పందించలేదో, జాతీయ స్థాయి అంశాల మీద తన ఎజెండా నిలబడి ఆసేతు హిమాచలం అంటే ఆ చివరి నుంచి ఈ చివరి దాకా మా మాట ఇదే అని వాళ్ళు నిలబడలేదో, లేదా ఒక విషయాన్ని కాశ్మీర్లో ఒక రకంగా, ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా, కేరళలో ఒక రకంగా ప్రస్తావిస్తూ వీళ్ళు కప్పదాటుగా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారో అప్పటి వరకు మోడీని ఎదుర్కోవడం అసాధ్యమైన విషయం. వీళ్ళు మొత్తానికి కలిపి ఒక జాతీయ ఎజెండా ఉండాలి. ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చింది. యూనిఫామ్ సివిల్ కోడ్ ఉత్తరాఖండ్లో అమలు చేస్తున్నారు. అమలు చేస్తున్నప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ మీద మా స్టాండ్ ఇదని చెప్పి ఈ పార్టీలన్నీ కూడా చెప్పలేకపోతున్నాయి. ఎవరో ఒక ఓవైసీ వచ్చి ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ ముస్లింకి వ్యతిరేకం అంటాడు, మరొకరు వ్యతిరేకం అంటారు.
దాని పట్ల స్పష్టంగా మా ఆలోచన ఇది అని ఈ పార్టీలు ఏవి చెప్పలేవు. అలాగే కేంద్రంలో తీసుకొస్తున్న ప్రతి అంశానికి సంబంధించి కేవలం మోడీని బద్నాం చేయటం, మోడీ ఫేమ్ను తగ్గించడం అనే పనికిమాలిన ఆలోచన చేస్తున్నాయి. మీడియాలో ఒక వ్యతిరేక ప్రచారం మోడీ మీద తీసుకురావడం తప్ప జాతీయ స్థాయిలో భారతదేశానికి కావాల్సిన అంశాలకు సంబంధించి వీళ్ళ స్టాండ్ ఇది అన్నది ఇండియా కూటమి ఇంతవరకు తీసుకోలేకపోతుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇండియా కూటమి ఈ ఒక కూటమిగా మనలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉన్నంత వరకు, ఈ ప్రాంతీయ పార్టీలకి జాతీయవాదం రానంత వరకు కూడా ఇండియా కూటమికి సరైన జవసత్వాలు రానే రావు. బీజేపీదే రాజ్యం అవుతుంది.